హలో చిన్ని కన్నయ్యలు, చిట్టి అమ్ములు. నేను మీ నానమ్మని. మీకోసమే వచ్చాను. వస్తూ వస్తూ మీకోసం ఏం తెచ్చానో తెలుసా? మంచి మంచి కథలు ఈ బుల్లి పెట్టెలోంచి మీకు చెబుదామని తీసుకువచ్చాను. మరి బుద్ధిగా వింటారు కదా. ఇక కథ చెప్పనా? అనగనగనగనగా ఓ పెద్ద అడవి ఉందర్రా. ఆ అడవిలో ఓ కోతి కూడా ఉంది. ఓసారి ఏమైందనుకున్నారు? పాపం ఆ కోతి కాలుకి ముళ్ళు గుచ్చుకుంది. మరి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది కదా. ఇక నడవలేక పాపం కోతి ముళ్ళు తీయించుకోవడానికి ప్రక్కనున్న గ్రామానికి వెళ్ళింది. అక్కడున్నటువంటి క్షురకుడి దగ్గరికి వెళ్ళి, నా కాలులో ముళ్ళు గుచ్చుకుంది, తీయవా అని బ్రతిమిలాడింది. ఇంతకీ క్షురకుడంటే ఎవరో తెలుసునా మీకు? అదేనర్రా, మంగలివాడు, బార్బర్. ఇక కోతి అలా దీనంగా అడిగేసరికి జాలేసి కోతి కాల్లో ముళ్ళు తీసి పారేశాడు మంగలివాడు. అంతే, వెంటనే కోతికి చాలా కోపం వచ్చేసింది. నా ముళ్ళు నాకివ్వు అని పేచికి దిగిందర్రా. పాపం మంగలివాడేమో పారేసిన ఆ చిన్న ముళ్ళు ఎలా దొరుకుతుంది అని అన్నాడు. అయితే నీ కత్తి నాకు ఇచ్చేసేయి అంది కోతి. ఇక చేసేదేమీ లేక పాపం అతను తన కత్తిని ఇచ్చేశాడు. ఇక ఆ కత్తితో మళ్ళీ అడవికి చేరింది కోతి. అప్పుడే ఓ కట్టెలు అమ్ముకునేవాడు చేతితో కట్టెలను విరుచుకుంటూ కనిపించాడు. కోతి చాలా మంచి దానిలా, అయ్యో ఎవరైనా చేతితో విరుచుకుంటారా, ఈ కత్తి తీసుకో అని కత్తినిచ్చిందర్రా. ఇంతలో అతను కట్టెలు కొడుతూ ఉంటే ఆ కత్తి కాస్త విరిగిపోయింది. వెంటనే కోతికి చాలా కోపం వచ్చేసింది. నా కత్తి నాకు ఇస్తావా లేక నీ కట్టెలు ఇస్తావా అని మళ్ళీ పేచికి దిగిందర్రా. పిల్లలు వింటున్నారా? బాగుందా కథ? ఓ, చాలా బాగుందా? మరి కొట్టండర్రా. ఇక మన కోతిగారు కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఊళ్ళోకి వెళ్ళింది. అక్కడ ముసలమ్మ కట్టెలు లేక కొబ్బరి డిప్పలను మండించి రొట్టెలు కాల్చుకుంటూ కనిపించింది కోతికి. ఇదిగో అవ్వా, ఈ కట్టెలతో రొట్టెలు కాల్చుకో అని కట్టెలు ఇచ్చింది కోతి. ముసలవ్వేమో సంతోషంగా రొట్టెలన్నీ కోతి ఇచ్చిన కట్టెలతో కాల్చేసుకుందర్రా పిల్లలు. ఇంకేముంది, కట్టెలన్నీ కాలి బూడిదయ్యాయి. అంతే, ఇక కోతి గెంతులేస్తూ నా కట్టెలిస్తావా నీ రొట్టెలిస్తావా అని మళ్ళీ పేచి పెట్టింది. ఇక ముసలమ్మ చేసేది ఏమీ లేక రొట్టెలన్నీ ఇచ్చేసింది కోతికి. అలా అలా రొట్టెలు పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కోతికి ఓ కుండలు చేసే అతను కనిపించాడు. కుండలు చేసే అతన్ని ఏమంటారో తెలుసునా పిల్లలు? కుమ్మరివాడా. కరెక్ట్. ఆ కుమ్మరివాడు కుండలు చేస్తూ మధ్య మధ్యలో నోట్లో నూకలు వేసుకొని నములుతూ ఉన్నాడు. అది చూసి కోతి, నూకలు తింటే కడుపులో నొప్పి వస్తుంది, ఇదిగో ఈ రొట్టెలు తిను అని తన దగ్గరున్న రొట్టెలు ఇచ్చేసిందర్రా. అతనేమో ఆవురావురమంటూ రొట్టెలన్నీ తినేశాడు. ఇక కోతి తిన్నదాకా చూసి నా రొట్టెలిస్తావా నీ కుండనిస్తావా అని మళ్ళీ పేచకి దిగిందర్రా. మరి కడుపులోకి వెళ్ళిన రొట్టెల్ని పాపం ఎలా తెచ్చిస్తాడు? అందుకే తను చేస్తున్నటువంటి పచ్చి కుండని అలానే ఇచ్చేశాడు. ఇక ఆ కుండను నెత్తి మీద పెట్టుకొని నడుస్తూ ఉంది కోతి. అక్కడో తోటమాలి చిల్లుపోయిన కుండతో మొక్కలకు నీళ్లు పోయటం చూసింది కోతి. వెంటనే అతని దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఈ కుండ ఉంది, దీనితో నీళ్లు పోయి అని చెప్పేసి అతనికి ఇచ్చేసింది. మరి పచ్చి కుండ కదా, పాపం తోటమాలి ఇలా పట్టుకోగానే అలా పుట్టుకున పగిలిపోయింది కుండ. అంతే, మన కోతి సంగతి తెలుసుగా మీకు. నా కుండిస్తావా నీ తోటలో పూలన్నీ కోసి దండ కట్టిస్తావా అని మళ్ళీ పేచికి తిరిగిందర్రా. ఏం చేస్తాడు పాపం, తన పూలతోని 2 దండలు అందంగా గుచ్చిచ్చాడు. ఆ దండలు తీసుకొని కొంత దూరం వెళ్ళగానే అక్కడ పెళ్ళి జరుగుతుంది. అయితే పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి మెడలో దండలు లేవు. అరెరే, దండలు లేకుండా పెళ్ళేమిటి, ఈ దండలు తీసుకోండి అని ఇచ్చేసింది మన కోతి. ఇక పెళ్ళి హడావుడిలో దండలు తెగిపోయి పూలన్నీ రాలిపోయాయి.
అంతే. ఇక మన కోతిగారు ఆగుద్దా? ఇప్పుడు నాకు దండలు ఇస్తారా లేక పెళ్లి కూతుర్నిస్తారా అని చిందులు తొక్కటం మొదలెట్టింది. ఇక వాళ్ళు ఏమి చేసేది లేక పాపం పెళ్లి కూతుర్ని కోతితో పాటిచ్చి పంపించేశారు. కోతి పెళ్లి కూతురుతో వెళుతూ ఉండగా అక్కడ సర్కస్ జరుగుతూ ఉంది. మరి సర్కస్ అంటే తెలుసునుగా పిల్లలు మీకు. రకరకాల జంతువులు, మనుషులు అనేక విన్యాసాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ సర్కస్లో అమ్మాయిలు లేరట పాపం. వెంటనే మన కోతి, ఈ అమ్మాయిని తీసుకోండి, అమ్మాయి లేకపోతే సర్కస్ ఏం బాగుంటుంది అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇచ్చేసింది. అలా అలవాటు లేని చిందులు వేసి పాపం ఆ అమ్మాయి కాలు విరగ్గొట్టుకుంది. నాకు మరి మంచి అమ్మాయిని ఇస్తారా లేక మీ డప్పునిస్తారా అని మళ్ళీ పేచి పెట్టిందర్రా కోతి. ఇక వాళ్ళు ఏమి చేసేది లేక డప్పునిచ్చి పంపించేశారు కోతిని. వెంటనే ఆ డప్పు తీసుకొని చెట్టు మీదకెక్కి ఇలా పాడటం మొదలెట్టింది మన కోతిగారు. ఏం పాడిందో తెలుసా? ముళ్ళు పోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి కట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్, కట్టెలు పోయి రొట్టెలు వచ్చే డామ్ డామ్ డామ్, రొట్టెలు పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి దండ వచ్చే డామ్ డామ్ డామ్, దండ పోయి పిల్ల వచ్చే డామ్ డామ్ డామ్, పిల్ల పోయి డప్పు వచ్చే డామ్ 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 అని ఇలా తనకు వచ్చినటువంటి వాటి పేర్లన్నిటితో చక్కగా పాట కట్టేసి పాడేసిందర్రా. మరి మీకు నచ్చిందా ఈ పాట? మీరు కూడా పాడతారా? బాగుందా పిల్లలు కథ? మరి ఎందుకు ఆలస్యం? వెంటనే బుజ్జోడికి, చిట్టి తల్లికి అందరికీ పాట పాడి కథ చెప్పేసేయండర్రా. మరి నేను వెళ్ళిరానా? మరో మంచి కథతో మళ్ళీ రేపు వస్తానే. ముద్దులతో మీ